మరి ఇంకొక స్టోరీ. ఒక చెట్టుకి చాలా కోపమొచ్చిందంట. ఎందుకు నేను ప్రతిరోజు ఎండలో నిలబడాలి? వాన వస్తే నిలబడాలి. వేరే వాళ్ళకి నేనెందుకు నీడనివ్వాలి అని చాలా కోపమొచ్చిందంట. దేవుడిని పిలిచి, నాకు కొంచెం నీడనివ్వు. నాకు ఈ ఎండ, వాన ఏమి తగలకుండగా చూడు అని చెప్పిందంట. సరే అనేసి దానికి ఒక నీడని ఇచ్చేశాడు దేవుడు. కానీ ఎండ తగలక లీవ్స్ అన్నీ చచ్చిపోయాయంట. వాటర్ తగలక డ్రై అయిపోయిందంట. సో, యూ సీ ఎండ తగిలితేనే దాని లీవ్స్‌కి సన్‌లైట్ రీచ్ అయ్యి ఫోటోసింథసిస్ జరిగి అది బ్రతికి ఉంటుంది. వాటర్ తగిలితేనే సాయిల్‌లో ఉన్న మినరల్స్ దాని రూట్స్ నుండి దాని వరకు వెళ్తుంది. ఆ విషయం ఆ చెట్టు తెలుసుకోలేకపోయింది. నాకెందుకో మనం ఆ చెట్టులాగా అనిపిస్తాం. ఇలాంటి డిఫికల్టీస్, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలి అని దేవుడితో కోరుకుంటాం. ఎప్పుడు నీడలో ఉండాలి అని అనుకుంటాం. కానీ నీడలో ఎదగడం కష్టం. సో, నెక్స్ట్ టైమ్ నీడ కోసం అడగకు. ఎంత ఎండ వచ్చినా, ఎంత వాన వచ్చినా తట్టుకొని నిలబడే శక్తిని అడుగు. సో, ఫియర్ ఫుల్ ఫార్మ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ కాదు. ఇట్ షుడ్ బి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్.